లేట్ అవుతుంటే దేనికి ఎందుకని అడగవే? అలా చూస్తావేంటి? అవి ఏం లేదు, ఇండియాకి రాగానే మంచి ఆవకాయ పచ్చడి తిన్నామని మా వాడు అన్నాను. రే ఒకసారి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి. మా నాన్న దేనికి? ఏముంది, మీ నాన్న మన మ్యారేజ్ ఫిక్స్ చేసి ఉంటాడు. నేను చాలా బిజీ కదా, ఓ 6 నెలలు వెయిట్ చేయమందామని. వెయిట్ చేయమంటానుకా? నిన్ను టెన్షన్ మా డాడీ పెడతారనుకుంటే నువ్వు పెడతావేంటి? ఏదో చిన్న జోక్ చేశానంతే. వెంటనే నిన్ను మా డాడీ కలవమన్నారు. గో 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 గో. హలో సార్, వంశీ. ఓ కమాన్, ప్లీజ్ బీ సీటెడ్. మా శిల్ప నీ గురించి చెప్పింది. మీ ఇద్దరికి ఆస్ట్రేలియాలో పరిచయం ఏందటగా? అవునండి. ఆ పరిచయం ప్రేమగా మారింది, అంతేగా? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. కాదు, నేను చాలా చెడ్డవాడిని. మంచితనంతో ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించగలను? ఆ డీటెయిల్స్ నాకు అనవసరం అండి. మీ కూతురుతో నా పెళ్ళి ఎప్పుడు జరిపిస్తారో చెప్పండి. నీ పెళ్లి జరగదు. నా కూతురు పెళ్లి జరుగుతుంది వేరే వాడితో. పెళ్లికి నా కూతురికి నేనిచ్చే పట్టు చీర ఖరీదు 10 లక్షలు. నా కూతురికి నేనిచ్చే డైమండ్ నెక్లెస్ 1 కోటి రూపాయలు. పెళ్ళయ్యాక నా కూతురికి నేనిచ్చే కట్న కానుకల విలువ 10 కోట్లు. నువ్వేమిస్తావు? మీకో వారసుని ఇస్తాను. How dare you to talk like that? I'll kill you. అనవసరంగా ఆవేశపడకు. నీ ఆస్తి ఐశ్వర్యం ఓ పక్క, నేను మరో పక్క ఉంటే నీ కూతురు నా పక్కకే వస్తుంది. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేగా. వెళ్తే నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా? నీ కూతురికి నువ్వు కోట్లు ఇవ్వగలవు, కానీ ఆమె కోరుకునే ప్రేమించే మనసు నేను మాత్రమే ఇవ్వగలను. త్వరలోనే మా పెళ్లి కబురు వింటావు. కన్నతండ్రిగా ఆనందిస్తావో కోటీసుడిగా కుమిలిపోతావో నీ ఇష్టం. హలో, హాయ్. హలో. హాయ్. మాట్లాడతానని నాతో అబద్ధం చెప్పి అతన్ని పిలిపించి కొట్టిస్తావా? ఎందుకు ఇలా నాటకవాడా? ఎందుక? నా కూతురు సుఖం కోసం. నా సుఖం సంతోషం ఆలోచించేవాడివి అయితే వెంటనే నన్ను వంశీకిచ్చి పెళ్లి చేయి. లేదంటే నేను ఇల్లు వదిలి వంశీ దగ్గరికి వెళ్ళిపోతాను.
ఆగు. నీకెవరితో పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ కొడుకుతో వారం తిరిగేలోగా నీ పెళ్లి చేస్తాను. అంతవరకు నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. గెట్ ఇన్సైడ్. పద. హలో వంశీ, మన పెళ్లి జరగదు. మా డాడీ మనల్ని మోసం చేశారు. ఎవరో ఢిల్లీ వాడితో నా పెళ్లి జరిపిస్తున్నారు. నాకు ఏడుపు వస్తుంది వంశీ. నాకు చచ్చిపోవాలనుంది. శిల్ప, ఏమిటి మాటలు? ధైర్యంగా ఉండు. ఇప్పుడే మీ ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తాను. ఎవడేం చేస్తాడో చూస్తాను. నో వంశీ, ప్లీజ్ ఇక్కడికి రావద్దు. నువ్వు వస్తే ఎన్ని గొడవలైనా జరగచ్చు. నేనే అరగంటలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేస్తాను. మన ఇద్దరం అక్కడ పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. శిల్ప, నేను చెప్పే అమ్మాయి గారు పారిపోతున్నారా? ఎందుకు నీ వెంట పడ్డారు? అది ఎవరో రౌడీ వెధవులండి. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? వెంకటేశ్వర స్వామి గుడికండి. ప్లీజ్ నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా? తప్పకుండా. డాడీ, ఇలా లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రేమించిన వంశీ కోసం నేను వెళ్ళిపోతున్నాను. వంశీ అంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకుని నన్ను క్షమించండి. ఇట్లు మీ కూతురు శిల్ప. లేచిపోయారా అండి? శిల్ప, శిల్ప ఆగు. నా కూతుర్ని ఎక్కడ దాచావు? చూడు. ఏమిటి నాటకం? శిల్ప ఎక్కడుంది? ఆహా, ఎక్కడుందో నీకు తెలియనట్టు అడుగుతున్నావే. నిన్నే ప్రేమించి నువ్వే తన జీవితం అనుకుని నీ ఇంటికొచ్చిన నా కూతుర్ని దాచేసి నా ఇంటికే వచ్చావంటే నీకు కావలసింది నా డబ్బేనని నాకు అర్థమైంది. 10, 20, 50 ఎన్ని లక్షలు కావాలి? నిజంగా ఇస్తావా? నీ కూతురు మెడలో కట్టడానికి ఓ పసుపు తాడు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించడానికి గుప్పెడు అక్షంతలు కావాలి. ఇస్తావా? తెమ్మంటారా? రేయ్, నువ్వు పొగరగా మాట్లాడుతున్నావు.
నీ పొగరు దించడానికి కాసేపట్లో పోలీసులు వస్తున్నారు. వాళ్ళకైనా నిజం చెప్పాల్సి వస్తుంది. పోలీసులే కాదు, ఆ దేవుడు వచ్చినా కూడా నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడే నీ కళ్ళెదురుగానే నీ కూతురుని తీసుకెళ్తాను. మనసుంటే మా పెళ్లికి రా. ఏయ్ మిస్టర్, ఆగు. స్టాప్ దేర్. సార్ అరెస్ట్ చేస్తారా?